ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. మన డేటా ట్రాక్ చేసే అవకాశమే ఉండదనమాట. తర్వాత ఎక్స్ చాట్‌లో ఏదైనా మెసేజ్ స్క్రీన్ షాట్ చేయటానికి ఉండదనమాట. స్క్రీన్ షాట్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. మనం యాక్చువల్లీ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ తీసి ఎవరికైనా షేర్ చేస్తుంటాం కదా! ఎక్స్ చాట్‌లో అటువంటి స్క్రీన్ షాట్ చేసే అవకాశం ఉండదనమాట. అవతలి వ్యక్తి మీ చాటింగ్‌ను స్క్రీన్ షాట్ చేయకుండా, స్క్రీన్ షాట్ తీసే వీలు లేకుండా అడ్డుకునే ఫీచర్ కూడా ఎక్స్ చాట్‌లో ఉంది. అదే విధంగా ఈ ఎక్స్ చాట్ ప్లాట్‌ఫార్మ్‌లో 481 మందితో ఒకటేసారి చాట్ చేసుకోవచ్చు. దాంతో పాటు నిర్ణీత సమయం తర్వాత ఎక్స్ చాట్‌లో మనం పంపించిన మెసేజెస్ అదృశ్యం అవుతూ ఉంటాయన్నమాట. దాంతో పాటు 46 భాషల్లో ఈ ఎక్స్ చాట్ అందుబాటులో ఉంటుంది. సో, కొత్తగా వస్తున్న ఈ ఎక్స్ చాట్ ఎలాన్ మస్క్ ఏదైతే తీసుకొస్తున్నారో అది వాట్సాప్‌కి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారన్నమాట. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మాత్రం ప్రస్తుతం అమెరికా కోర్టులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. మెటా సంస్థ ఏదైతే వాట్సాప్ మాతృ సంస్థ ఉందో తమ వినియోగదారుల వాట్సాప్ మెసేజ్‌లను థర్డ్ పార్టీతో పంచుకుంటుందని చెప్పి దీని మీద ఒక కేసు నడుస్తుందన్నమాట. సో, ఇటువంటి సమయంలో గోప్యతకి పెద్దపీట వేస్తూ థర్డ్ పార్టీకి ఎటువంటి సందేశాలు ఎళ్ళకుండా, వాళ్ళకి ఎటువంటి లీకేజ్ జరగకుండా, ఈవెన్ స్క్రీన్ షాట్ కూడా ఛాన్స్ లేకుండా ఈ కొత్త ఎక్స్ చాట్ అనేది వస్తుందన్నమాట. ఇదొక సూపర్ యాప్ అంటున్నాడు ఎలాన్ మస్క్.